ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అన్ని విధాల మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోయాయి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ రోజు డైరెక్ట్ వైఎస్ఆర్ పార్టీ మహిళలను, వైఎస్ఆర్ పార్టీ నాయకుల భార్యలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు లేదా? మీకు చేత కాదా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మీరు అటాక్ చేయడానికి, డైరెక్ట్ గా జగనన్నతో పోటీ పడడానికి మీకు దమ్ము ధైర్యం లేదని చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అడుగుతున్నాను. అయ్యా ఏబిఎన్ రాధాకృష్ణ, నువ్వు కడుపులేక అన్నం తిని మాట్లాడుతున్నావా, పెంట తిని మాట్లాడుతున్నావా? ఏమి మాట్లాడిస్తున్నావు నీ ఛానల్లో? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే మీ అమ్మ కడుపున పుట్టి ఉంటే ఈ రోజు వదలమను, మీ ఆఫీస్ దగ్గరికి వదలమను, నిరసన తెలియజేస్తామంటే కూడా 3 అంచెల భద్రతతో పోలీసులు ఏర్పాటు చేసినవే. నీకు సిగ్గు శరము లేదా? మీకు తొత్తుగా లోకేష్ బాబు ఈ రోజు ఏబిఎన్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. లోకేష్ గారు, నీకు కూడా భార్య ఉంది, నీకు కూడా తల్లి ఉంది. ఖచ్చితంగా ఇది తిరిగి నీకు వస్తుందని తెలియజేస్తున్నాం. మర్యాదగా బేషరతుగా ఏబిఎన్ రాధాకృష్ణ బయటకు వచ్చి అందరి మహిళలకు, వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి మహిళకు క్షమాపణ చెప్పాల్సిందే. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుర్మార్గుడు, ఆ నీతి లేని జర్నలిజం చేస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణ మీద